దానిలో భాగంగా వాళ్ళు చెప్తున్నది ఏంటి తెలుసా శ్రీకాంత్, ధ్రువరాటి జర్మనీలో ఉంటాడు. ఎంత తప్ప, మీ పిల్లలు ఎక్కడున్నారు? ధ్రువరాటి జర్మనీలో ఉంటాడు. ఏం జర్మనీలో ఎందుకు, ఎట్లా పోయాడు? జర్మనీలో సామర్థ్యంతో పోయాడు. ధ్రువరాటి ఇండియన్ కాదా? ఈ దేశంలో పుట్టలేదా? తర్వాత ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినటువంటి అభిజిత్ దేబ్కి అమెరికాలో ఉంటాడు. ఏం తప్ప, మీ పిల్లలు లేరా అమెరికాలో? నా పిల్లలు లేరా? పోవడానికి సిద్ధపడట్లేదా? ఎంతమంది పిల్లలు అమెరికాని పోవడానికి? ఎన్నికల ట్రంప్ వచ్చి పాపం మనోళ్ళని ఎవరు రానిట్లేదు. పౌరసత్వ విషయంలో అనేకమైనటువంటి విషయాలు తీసుకుంటున్నాడు. తర్వాత ఇంకొక తక్షా అఫ్రీద్ శర్మ ఆస్ట్రేలియాలో ఉంటాడు. అంటే ఎవరైతే ప్రజల ఎజెండాని ప్రభుత్వాలకు వినిపిస్తున్నారో, ఒక ఉద్యమంగా చేసే ప్రయత్నం చేస్తున్నారో, వీడు జర్మనీలో ఉంటాడు, వీడు అమెరికాలో ఉంటాడు, వీడు ఆస్ట్రేలియాలో ఉంటాడు, కానీ ఇక్కడ ఉద్యమాలు ఎక్కడు. అవును, బాలన్ షా ఎక్కడ చదివాడు? బాలన్ షా ఎక్కడ చదివాడు? బాలన్ షా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశాడు? ఏ దేశానికి ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు? ఇండియాలో చదివినటువంటి బాలన్ షా కదా. ఏంటి సమస్యని సమస్యగా చెప్పటము, ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రజల ముందు పెట్టడానికి తప్పేంది? ఎక్కడి నుంచైనా పెట్టవచ్చు కదా. ఇవాళ ప్రపంచం అంతా ఒక కుగ్రామం కదా, మనమే చెప్తున్నాం కదా. వేర్ వీఆర్ ఇన్ ద గ్లోబలైజేషన్ సిస్టమ్. ఎక్కడి నుంచైనా ఎవరైనా ఏమి చేయొచ్చు. అదే కదా సమాచార విప్లవం మనం గొప్పగా చెప్పుకుంటుంది. ఎన్నికల కమిషనర్ను కూడా ఓటు హక్కు తీసేస్తే ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తారు. అంటే వీళ్ళు వ్యవస్థల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఓట్లు తీసేస్తోంది, ఓటు పోతే ఎన్నికల కమిషన్ ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తాంతో పాటు ఇంకా చాలా కీలకమైనటువంటి కామెంట్స్ మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నటువంటి క్రమాలు ప్రతి వ్యవస్థను టార్గెట్. అంటే ఇన్ని వ్యవస్థల మీద ఇంత వ్యతిరేకత ప్రస్తుతానికి ఇంత నిరుద్యోగులకు ఉందా, యువతకు ఉందా అన్న ప్రశ్నలు కూడా దీంట్లో కనిపిస్తాయి. శ్రీకాంత్, ఒకటి మాట, ఎందుకు వ్యవస్థలను ప్రశ్నిస్తున్నారు? ఇలా వ్యవస్థలు వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించట్లేదు. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోతున్నటువంటి నేపథ్యంలో వ్యవస్థలు తమ ఫంక్షన్స్ని సరిగా డిశ్చార్జ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నలు ఎదురవుతాయి. ఇవాళ జ్యుడిషియరీ వ్యవస్థ పైన అదే ప్రశ్న వస్తుంది. ఎలక్షన్ కమిషన్ పైన ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి శ్రీకాంత్? సర్ ప్రక్రియ వద్దు అని ఎవరు అనట్లేదు, సర్ ప్రక్రియని ట్రాన్స్పరెంట్గా చెయ్యమని అని అడుగుతున్నారు. బట్ ఇవాళ సర్ ప్రక్రియ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఎందుకు ఆరోపణలు వస్తున్నాయంటే, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేటటువంటి పద్ధతిని మార్చారు. వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా పెట్టుకుంటే, ఆ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వతంత్రంగా పనిచేయాల్సిన రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ స్వతంత్రంగా పనిచేయకుండా, అన్బయాస్డ్గా పనిచేయకుండా, బయాస్గా ఓ ప్రభుత్వానికి కొమ్ము కాసేటట్టుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళ కాక్రోచ్ జనతా పార్టీ యువత ముందుకు తెస్తుంది. అందుకే ఉపా చట్టం కింద అంత తీవ్రమైనటువంటి చట్టాలు బట్టి అరెస్ట్ చేస్తేనే ఇంత వ్యవస్థలు బతుకుతాయని. ఒక్కటి శ్రీకాంత్, ఇలా ఎన్నికల వ్యవస్థ చెడిపోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా? ఇట్స్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. ఇవాళ ఎన్నికల వ్యవస్థ ట్రాన్స్పరెంట్గా లేకపోతే, ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం అని చెప్తున్నాం. మరి ఈ దేశంలో ఎన్నికలు ఎలా జరగాల? నిజాయితీగా జరగాల, ట్రాన్స్పరెంట్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది కదా. బట్ అది చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి దగ్గర ఉంది? ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా. గత 10 సంవత్సరాలుగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైన వస్తున్న ఆరోపణలు గతంలో వచ్చాయా? ఎందుకు ఇప్పుడు సెషన్ గురించి మాట్లాడతాం? ఎప్పుడు సెషన్ గురించి ఎందుకు మాట్లాడతాం? ఎప్పుడో 93, 96 నుండి ఒక 6 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా చేసినటువంటి సెషన్ గురించి ఎందుకు మాట్లాడతాం? ఇవాళ ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఎందుకు మాట్లాడుతున్నాం అనే ప్రశ్న వస్తుంది కదా. ఇవాళ ఈ దేశం ఎదుర్కొంటున్న సమస్యలు శ్రీకాంత్, నెంబర్ వన్ అవినీతి. 182 దేశాలలో 91వ స్థానంలో ఉన్నాం. ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ వాళ్ళు లిస్ట్ ప్రకటిస్తే భారతదేశం 91వ స్థానంలో ఉంది. నార్వే మొదటి స్థానంలో, తక్కువ అవినీతి ఉన్నటువంటిది. సౌత్ సూడాన్లో అత్యంత అవినీతి ఉన్నది. మన పక్కన ఉన్నటువంటి దేశాలు మనకంటే మంచి ర్యాంకు మెరుగ్గా ఉన్నాయి. ఇవాళ ఈ దేశం ఎదుర్కొంటున్నది అవినీతి, ఇవాళ ఈ దేశం ఎదుర్కొంటుంది నిరుద్యోగం, ఇవాళ ఈ దేశం ఎదుర్కొంటుంది ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం. ఈ 3 సమస్యలకు పరిష్కారం దొరకకపోతే